బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695. ఇటీవల విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత ఆదరణ కలిగిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడమేనని స్పష్టం చేశారు. అలాగే దేశ నాయకులు రాజకీయ నాయకుల విగ్రహాలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నేడు భారతదేశం అన్ని దేశాలలో కంటే అగ్రస్థానంలో ఉండడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన లిఖిత రాజ్యాంగమే కారణమని అన్నారు. దళితులు, అణగారిన వర్గాలు, పేదల అభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాలతో పాటుగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశ నాయకులు, ప్రజల కోసం పనిచేసిన పలువురు రాజకీయ నాయకుల విగ్రహాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. విజయవాడలో నిర్మించినటువంటి సామాజిక చిహ్నంగా దళితులు సమాజం భావిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ సముదాయంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ విగ్రహ ధ్వంసానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని శిలాఫలకాలని తొలగించటం, ఆ యొక్క స్మృతివనంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని పాడు చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుచేతనంటే ఆ యొక్క విగ్రహం ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రానికి ఒక మాన్యుమెంట్గా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని పాడు చేయాలని ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకోకుండా ఆయన ఒక ప్రపంచ మేధావిగా, ఈ ప్రపంచానికి ఒక దిక్చూసిగా, అనేక మంది విద్యావేత్తలకి ఆదర్శంగా, అనేక దేశాలకి స్ఫూర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహ సముదాయంలోకి అటువంటి వ్యక్తులు వెళ్ళటం బాధాకరం. ఇదేమవుతుందంటే ఈ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈ యొక్క విషయం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క దళితులు, అణగారిన వర్గాలు, పేద వర్గాలు ఈ రోజున అభివృద్ధి చెందారు, అభివృద్ధి చెందుతున్నారంటే కనుక ఆయన యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా భారతదేశం ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉందంటే కనుక భారత రాజ్యాంగమే దానికి ముఖ్య కారణం చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగం, ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేనటువంటి పరిస్థితి. పటిష్టమైనటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఈ దేశం అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులతో ఉన్నటువంటి ఈ భారతదేశం, ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ భారతదేశం ఇంత పటిష్టంగా ఉండటానికి ముఖ్య కారణం మన భారత రాజ్యాంగం, దాని రచనా విధానం, పటిష్టమైనటువంటి ఆలోచన శక్తి ఈ రోజున ఈ దేశాన్ని ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతులతోటి నిలబెట్టిందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. నిండు ప్రాణాలను కాపాడడంలో కలిగే సంతోషమే వేరని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలో 32 డెంటల్ కేర్ వద్ద హోప్ చారిటబుల్ ట్రస్ట్, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు రక్తదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మీ రక్తదానం 45 మంది తలసేమియా చిన్నారుల్లో ఒకరికి ప్రాణదానం అవుతుందని, ప్రతి 20 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కించుకునే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానం అవసరమని అన్నారు. మానవత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని, ప్రభుత్వ ఆసుపత్రి వ్యాధిగ్రస్తులకు వైద్యం రక్తదానం చేయడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అల్లాడి రవితేజ మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మరిస్తారని, ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకునే వారికి ఫిల్టర్ సెట్స్, మందులు మార్కెట్లో దొరకక బాధపడుతున్న తలసేమియా చిన్నారులు, వారి తల్లిదండ్రుల ఇబ్బందులు పడుతున్న వారి కోసం హోప్ ఫర్ తలసేమియా అవగాహన సదస్సును చేపట్టామని అన్నారు. తలసేమియా బాధితులకు రక్తదానం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, వబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, సభ్యులు నూకల శివ, బొల్లం సాయి, సబ్బవరపు వినోద్, గాంధం దుర్గా ప్రసాద్, కట్టా సత్యనారాయణ, లింగం పవన్ కుమార్, చినవరపు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, బాధితులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈ తలసేమియా వ్యాధి వచ్చిన వాళ్ళకి ప్రస్తుతం బ్లడ్ ఎక్కించడమే మార్గం తప్పితే రెండో మార్గం లేదు. బోన్ మెరైన్ అనేది అది చేయించుకుంటాం సామాన్యుల వల్ల అయ్యే పరిస్థితి కాదు. బ్లడ్ అయితే డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ బ్లడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్కించడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి మేనేజ్మెంట్ వారు తెలియజేశారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది తలసేమియా వ్యాధి ఉన్నారు, రోజుకి ఎంతమందికి బ్లడ్ ఎక్కిస్తారు చెబితే దాని మీద నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పి ఆ చర్య తీసుకుని ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే వీరు దూర ప్రాంతం వెళ్ళి వైద్యం చేయించుకోలేని స్థితి, మందులకైతే నెలకే 5-6 వేల రూపాయలు అయ్యే పరిస్థితి. ఇది సామాన్యులు తట్టుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే వీరు దూర ప్రాంతం వెళ్ళి వైద్యం చేయించుకోలేని స్థితి, మందులకైతే నెలకే 5-6 వేల రూపాయలు అయ్యే పరిస్థితి. ఇది సామాన్యులు తట్టుకునే పరిస్థితి కాదు. దురదృష్టవశాత్తు ఇటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళని వైద్యం చేయించడం అది సామాన్యమైన విషయం కాదు. ప్రతి 15-20 రోజులకి బ్లడ్ మార్చాలి, నెలకు సరిపడా మందులు వాడాలి. మరి భగవంతుడు వీరికి ఇచ్చిన శాపమే నిజమే. ఇటువంటి రోగం రావడం చాలా దురదృష్టం. దీనికి మానవతావాదంతో మనమందరం కూడా సహకరించాలి. ఆనంద చారిటబుల్ ట్రస్ట్ వారు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ఈ హోప్ వారు సర్వీస్ చేస్తున్నారు. వీరి సర్వీస్ తీసుకుని మేము కూడా శాసనసభ్యుడిగా మా నియోజకవర్గంలో, మన భీమవరం నియోజకవర్గంలో ఈ తలసేమియా వ్యాధి గ్రస్తులకి నా వంతు నేను సహకారాన్ని అందిస్తాను. వైద్యం చేయించడంలో కానీ, బ్లడ్ ఎక్కించడంలో కానీ, మందులు తెప్పించడానికి ఏలూరు కానీ రాజమండ్రి కానీ వెళ్ళవలసి వస్తుందని చెప్పారు. అది మన భీమవరమే కేంద్రంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటట్టుగా ఆలోచన చేస్తానని చెప్తున్నారు. ఇవన్నీ చేసి తలసేమియా వ్యాధిగ్రస్తులందరూ కూడా హెల్దీగా ఉండే విధంగా ప్రభుత్వం నుంచి నా వంతు నేను కృషి చేస్తాను. మందుల విషయంలో ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళి, ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి తెచ్చుకుంటామంటే చాలా కష్టసాధ్యమైన పని. వారికి భీమవరంలోనే మందులు ఇచ్చినట్లయితే వారికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి
ఈ మందుల సెంటర్ భీమవరం ఏర్పాటు చేసే ఆలోచన ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మరలా ఈ వ్యాధిగ్రస్తులు ఆక్వా ఉత్పత్తుల అభివృద్ధిలో దేశంలోనే భీమవరానికి ప్రత్యేక స్థానం ఉన్నదని, ఆక్వా ఎగుమతులు ప్రోత్సహించేందుకు, రైతులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఉండి నియోజకవర్గంలో ఆక్వా అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు, ఎగుమతులు ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక రైలు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురామకృష్ణంరాజు, అంజిబాబు, ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు పాల్గొన్నారు. తాడు బొమ్మలు లేనటువంటి వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున రైతులు సరుకునివ్వడం. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి నేను నెల రోజుల క్రితం ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది. ఒక ట్రాక్టర్ పెద్ద ఎత్తున ఒక ఏజెంట్ ట్రాక్టర్ రూపంలో ఆధారం ఎత్తి కోట్ల రూపాయలు అతనికి అరువునివ్వడం, అతను పెద్ద ఎత్తున డబ్బులు రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎగ్గొట్టడం అనేటువంటి విషయం నా దృష్టికి రావాలి. రైతులు కానీ ట్రేడర్స్ కానీ పేపర్ మీద పెట్టుకోవాలి, లేకపోతే అవతల వ్యక్తులు బయట రాష్ట్రాలకి మనం సరుకించేటప్పుడు ఏ విధంగా మనం పేమెంట్ రాబట్టుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలి అనేటువంటి విషయం మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం. భారతదేశం ఒక అద్భుతమైనటువంటి దేశం. అందులో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సముద్ర తీరం ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులు ఏదైతే ఉన్నాయో, ఇవాళ పెద్ద ఎత్తున చేపలు కానీ రైలు కానీ ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేయగలుగుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కారణమైనటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి దయచేసి. కాబట్టి ఈ పరిశ్రమ సుదీర్ఘ కాలం పాటు చక్కగా ఉండాలి. దీని మీద ఆధారపడి ఈవేళ ఆక్వా కల్చర్ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు చాలా ఎక్కువ. వారందరికీ రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి అవకాశాలు పెరగాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సేవా తత్పరులు, అందరికీ సోదర సమానులు అయిన మైలాబత్తుల ఐజాక్ బాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము, గంటా త్రిమూర్తులు కేక్ కట్ చేసి గౌరవ సత్కారం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఐజాక్ బాబు సమాజానికి చేసిన సేవలు అభినందనీయమని, తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించి కష్ట నష్టాల్లో కూడా పార్టీ విజయానికి కృషి చేశారని అన్నారు. ఈయన జన్మదినం సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఐజాక్ బాబు మాట్లాడుతూ సమాజానికి మన వంతు చేసే సాయం చాలా ముఖ్యమని, మనం సేవ చేసుకుంటూ వెళ్తే గుర్తింపు అదే వస్తుందని, ఈ రోజు ఎంతమంది నాపై ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారంటే అది నా అదృష్టంగా భావిస్తున్నానని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు యలమంచిలి శ్రీను, పదివాడ హరి, చల్లబోయిన గోవిందు, శ్యాంబాబు, విజ్రోతి రాఘవులు, హరి, పాల శ్రీరామదాసు, తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు, ఇతర నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యంత ఆప్తుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ కౌన్సిలరు, మాజీ కోఆప్షన్ మున్సిపల్ సభ్యులు, మిత్రుడు ఐజాక్ బాబు గారి జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే మిత్రులతోటి ఎంతో అత్యంత వైభవంగా ఈ రోజున మరి ఐజాక్ గారి ఇంటి దగ్గర కేక్ కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఐజాక్ బాబు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాడు. అలాగే ప్రజలకి ఏ సమస్యలు వచ్చినా సరే ముందుండేటువంటి వ్యక్తి ఐజాక్ బాబు. అందరికీ తల్లో నాకులాగా ఉండే వ్యక్తి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ముందుండేటువంటి వ్యక్తి. మొన్న విద్యార్థుల ఎడల ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ముందుండే వ్యక్తి ఐజాక్ బాబు. తెలుగుదేశం పార్టీ తరఫున మిత్రులందరి తరఫున కూడా ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ, మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు.
సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, కార్యదర్శి వేమూరి రాంబాబులు మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, దాతలు వారికి పౌష్టికాహారం అందించడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఈ నెల పౌష్టికాహారానికి సౌజన్య సహకారం అందించిన మానవతా సంస్థ సభ్యురాలు కలిదిండి పద్మావతికి అభినందనలు తెలియజేశారు. 30 మంది హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారంగా పప్పు దినుసులు, వంట నూనె, డ్రై ఫ్రూట్స్ కిట్లుగా అందించామని, సంస్థ చైర్మన్ పెద్దరాజు వెంకటపతిరాజు సౌజన్యంతో బిర్యానీ ప్యాకెట్లు అందించామని సంస్థ కో చైర్మన్ కార్మూరి బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ డాక్టర్ రాంబాబు, సంస్థ డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, కోశాధికారి జీకేవివి ప్రసాద్, ఉపాధ్యక్షులు జీకేవిఎస్ఎన్ రాజు, వాల్మీకి బాలాజీ, బీవీవి ప్రసాద్ రాజు, మహేశ్వరి, వైఆర్జీకే రాజీ, కముజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దాతృత్వం మరి ఈ పేద పిల్లలందరికీ కూడా ఇవన్నీ ఇచ్చినందుకు మా హాస్పిటల్ తరఫున, మన సంస్థ తరఫున కూడా వారికి ఒకసారి ఇలాగే ఎవరో ఒక దాత స్పందించి ఈ పేద ఇక్కడ ఈ పౌష్టికాహారం అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. కూడా ఈ పాత దాతలైనా కూడా మన అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇవన్నీ చాలా పవర్ఫుల్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు మరి బ్యాలెన్స్ డైట్, పౌష్టికాహారం కనుక లేకపోతే ఈ మందులు ప్రభావం కొన్నిసార్లు తలెత్తే అవకాశం ఉంది. ఎంత ఇంపార్టెంటో ఈ వ్యాధికి ఈ పౌష్టికాహారం కూడా అంతే ఇంపార్టెంట్. మరి చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు సరే వాళ్ళు సొంతంగా ఏదో కొనుక్కొని తింటారో, ఏదో ఫుడ్లు ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా ఇవన్నీ మీరే ఇవన్నీ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినట్టుగా ఇవన్నీ ఇక్కడ ఇంత కార్యక్రమం చేసి బ్యాలెన్స్కి మరింత మంది దాతలు కూడా రకంగా సక్రమంగా వినియోగించాలని. ఈ న్యూట్రిషన్తో పాటు వారు అబ్బాయి కలిపి వాళ్ళు చక్కగా ఫుడ్ బాక్స్ ఒకటి 2 బాక్స్ ఒకటి ఇస్తున్నారు. ఒకసారి చెప్పండి కూడా. ఈ కార్యక్రమానికి ఈరోజు కలిదిండి పద్మావతి గారు ఆవిడ నరసింహపురం స్కూల్ హెచ్ఎంగా చేస్తారు. మరి వారి స్పాన్సర్తో ఇవాళ మీ అందరికీ కూడా ఈ పౌష్టికాహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మానవతా సభ్యులు ఇందులో పూర్తి బాధ్యత తీసుకుని ఆ కార్మూరి బాబు గారు కానీ, రాంబాబు గారు కానీ, ప్రసాద్ గారు అంతా కూడా మంచి చక్కగా మీకు ఏదైతే అవసరమో ఆ పౌష్టికారం అనేది నాణ్యమైనది ఏదో ఆర్డర్ చేయడం కాకుండా చక్కగా అదంతా కూడా కేర్ తీసుకుని శ్రద్ధగా ప్యాక్ చేసి మీకు చక్కని సంచులు వేసి మీకు ట్రావెలింగ్కి ఒక 50 రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మీరు వచ్చిన పర్సన్స్ ప్రతిసారి కూడా మేము 30 మందికి ఇస్తాము. కరెక్ట్గా 30 మంది కూడా వచ్చి తీసుకోవాలి. రాకపోతే మనకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే లాస్ట్ వేయడం కాబట్టి మళ్ళీ ఒకసారి మీ వైఎఫ్జీకే గారు చెప్తున్నాం. ప్రతిసారి కూడా నాణ్యమైనటువంటి పౌష్టికారం ఇస్తాం కాబట్టి తీసుకోమని మా సంస్థ మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తుంది. మాకు ఈరోజు మరి స్పాన్సర్ చేసినటువంటి కలిదిండి పద్మావతి గారికి, ముఖ్యంగా మా ముద్రాజు వెంకటపతిరావు గారు వారి అబ్బాయి గోపీరాజు గారు ఫుడ్ స్పాన్సర్ చేశారు. వారికి కూడా ఒకసారి చెప్పడంతో వారికి నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం అంతా ఉండేది సమాజం. ఈ సమాజంలో నేను ఒక్కడే హ్యాపీగా ఉండగలను, మిగతా వాడితో సంబంధం లేకుండా అని ఎవరు అనుకోలేదు. ఇంత గొప్పవాడికైనా మిగతా వాడి సహాయం ఏదో ఒక రోజు అవసరం అవుతుంది. అంటే సమాజంలో ఉన్న మనం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మానవతా విలువలు పెంచుకుంటూ అందరూ ముందుకెళ్ళి అందరూ గెలవాలి. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి తెలుసా మీకు? అంటే ఒక్క నిమిషం, ఒక సెకండ్ తేడాలో గోల్డ్ మెడల్ మిస్ అయిపోతాం. అలా ఉంటుంది. దగ్గర నుంచి మంచి ప్రముఖమైన క్రీడా ఇంటర్నేషనల్ ఈవెంట్ పార్టిసిపేట్ చేసేటప్పుడు రన్నింగ్ రేస్ ఒకటి. ఆ రన్నింగ్ రేస్లో మంచి క్రీడాకారులు అందరూ పరిగెడుతున్నారు. రన్నింగ్ రేస్ చేసేటప్పుడు పరిగెడుతూ ఆల్మోస్ట్ ఇదే విన్నింగ్ లైన్ అనుకుని ఇక్కడ ఆగిపోయి ప్యాంట్ కలర్ ఇంకో అతను ఉన్నాడు. అతను చెప్పాడు ఇతనికి బాట తిరిగిపోవడం వల్ల ఇక్కడ ఆగిపోయి విన్నింగ్ లైన్ అక్కడనే ఉన్నట్టు అలాగే ఉన్నాడు ఆయన. తర్వాత రెండోది ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకళ్ళ గెలుపు కోసం ఇంకోటి సహకరించాలి. అప్పుడు అందరం గెలుస్తాం. అంటే అలా కాదు, నువ్వు గోల్డ్ మెడల్ మిస్ అయిపోయావు కదా. తప్పుడు మార్గంలో గెలుపు కాకుండా ఉత్తమ మార్గంలో మనం మిగతా వాళ్ళతో పోటీ పడుతూ మిగతా వాళ్ళకి సహాయం చేస్తూ మనం కూడా గెలుపు సాధించాలి.
అలాంటి గెలుపుకి అలాంటి నైతిక విలువలకే అంతిమ విజయం. మేము మంచి నైతిక విలువలు అంటే ఏం పెద్దవి ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పను, నిజమేను, ఇలాంటి చక్క మనిషికి సహాయం చేస్తాను, అలాగే నైతిక విలువలు అంటే అవి మీ క్యారెక్టర్. మేమందరం మంచి విలువలతో ఇంప్రూవ్ చేసుకుంటామని. సంస్థ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను బ్యాక్ ఈ సంస్థలో మా తమ్ముడు ద్వారా జాయిన్ అవ్వడం జరిగిందండి. వెంకటగారు నాకు కజిన్ అవుతారు. వాట్సాప్ గ్రూప్లో ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నానండి. నాకు ఎప్పటి నుంచో ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైనా చేయాలని కోరుకుంది. ఎందుకంటే ఏదైనా ఒక అనారోగ్యం ఉందంటే అది తగ్గాలి అంటే అటువంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మనం సర్వీస్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతామన్నది మేము అమ్మా భగవాన్ ద్వారా నేర్చుకున్నామండి. ఒకసారి నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి. అప్పుడు అనుకున్నాను అనమాట అండి, గవర్నమెంట్ హాస్పిటల్లో పేద పిల్లలకి ఏదైనా చేయాలి అని ఒక సంకల్పం వచ్చిందనమాట అండి. ఆ సంస్థ సభ్యులు చేస్తున్న దానికి నాకు నిజంగా ఆ ఫొటోస్లో చిన్నపిల్లల్ని చూసి నాకు మనసుకి చాలా బాధ అనిపించింది అనమాట అండి. పిల్లలకి ఎప్పుడైనా కొంచెం ఒంట్లో బాగోకపోతేనే తల్లడిల్లిపోతాం కదా, అటువంటిది ఇంతమంది చిన్నపిల్లలు ఇలాంటి వ్యాధి ద్వారా బాధపడుతున్నారు, వాళ్ళకి ఊరటనివ్వడానికి మేమున్నాము అని